నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా బాలకృష్ణ గారిని ఒక రకంగా తాగుబోతు కింద ఘాటగట్టేసి, అలాగే చిరంజీవి గారిని తను ఏమి అనలేదన్నట్టుగా పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే చాలా అంశాలు మాట్లాడారు. అయితే స్పీకర్ గారిని కూడా ఆయన చులకన భావంతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని ఎందుకు అంత అంటే మెంటల్ కండిషన్ మీద కూడా వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఇదే విషయం మీద మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి పూర్తి విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సెలెక్టెడ్ మీడియాని ఆయన అక్కడ దగ్గర ఉంచుకొని బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడారని, అలాగే స్పీకర్కి కూడా బుద్ధి బుర్రలేదన్నట్టుగా ఆయన చాలా గొప్ప సచ్చీలులాగా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. అసలు పూర్తిగా టోటల్ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల మీద? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. మన ఎంప్లాయీస్కి కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కదా, సో ఆయనకు కూడా ఒక ఆప్షన్ ఉంది, బెంగళూరులో నుంచి ఈజ్ వర్కింగ్ కదా. అప్పుడప్పుడు ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మనుషులుగా చెప్పబడుతున్న కొంతమందిని ముందు పెట్టి ఒక స్క్రిప్ట్ ఎవడో ఇస్తాడు. మళ్ళీ ఆ స్క్రిప్ట్ పేపర్లు తిప్పుతూ కొద్దిగా కష్టపడి ఆ స్క్రిప్ట్ అంతా చదివేస్తాడు. ఇంకొక అంశం ఏంటంటే ఆ క్వశ్చన్స్ అడుగుతారు కదా, అవి కూడా స్క్రిప్టే. అవునా? అందుకే సెలెక్టెడ్ మీడియా ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ అడగరు. ఇంకొకటి, ఈయన కూడా ఈ పేపర్లో ఉన్న తప్ప ఇంకొకటి చెప్పడం. ఇక్కడ ఇంకొక అంశం మీరు ఈ ప్రస్తావన చేశారు కాబట్టి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం ఏంటంటే, మొన్న 23 అక్టోబర్లో జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టి మీ ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాల మీద ప్రస్తావన చేశాడు. అంటే అది గూగుల్ డేటా సెంటర్ యూటర్న్ ఎట్లా తీసుకున్నాడు ఆయన, ఇది ఒక ఆశ్చర్య కలిగించే అంశం. ఏకదం సడన్ యూటర్న్ తీసుకున్నాడు. మరి ఇప్పటిదాకా పిచ్చి మాటలు మాట్లాడిన అమర్నాథ్, అప్పట్లో ఐటీ శాఖ మంత్రి, కోడిగుడ్డు అంటారు. సరే, అటువంటి ప్రముఖుల చేత వాళ్ళ ఛానల్స్లో గూగుల్ సెంటర్ మీద తీవ్రమైన విమర్శలు చేపించిన జగన్ రెడ్డి సడన్ గా యూటర్న్ తీసుకొని గూగుల్ డేటా సెంటర్ ఉండాలి, అది నేనే తెచ్చా అంటే, ఉండడం మంచిదే, క్రెడిట్ నాకు ఇస్తే చాలాపా, ఆరిజన్ నేనే అంటాడు. బీజం అంటే అది ఓకే, అది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్, నేను ఒక గంట మాట్లాడతాను. సో దాంతో పాటుగా మెడికల్ కాలేజెస్ ప్రస్తావన చేశారు. దాంతో పాటుగా ఎన్డీఏ కూటమిలో ఉద్యోగులకి, వ్యవసాయదారులకి నష్టమని కొన్ని కామెంట్ చేశారు. ఇట్లా రకరకాల అంశాలని ప్రస్తావిస్తూ బాలకృష్ణ అంశం కూడా ప్రస్తావించాడు. దురదృష్టమో అదృష్టమో, ఈ ప్రస్తావించిన అంశాలు, ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో అంశాలు ఆ పార్టీకి రివర్స్ బాణంగా, ఆ పార్టీ బురద దాని మీద వేసుకునే విధంగా, ఆ పార్టీలో ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళని అంటే బ్లేమ్ చేసే విధంగా ఈయన యూటర్న్లో మాట్లాడిన మాటలు, ఆ స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన కావాలనే ఇరికించేశాడు. ఈయన బ్లేమ్ చేసి పడేస్తే పత్రికా ముఖంగా ఓడిపోతాడు. స్క్రిప్ట్ సజ్జల గారు వేస్తారు. ఎస్, ఆఫ్ కోర్స్, అది వాళ్ళ నాయకులు అందరూ చెప్పేది అదే కదా. సో ఆ విధంగా స్క్రిప్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఈయన కావాలని ఇరికించడానికి సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, ఈయన తెలియక పొరపాటున అవన్నీ మాట్లాడేశాడు అనేది ఒక వాదన చక్కర్లు పడుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలు అటువంటి. సో ప్రధానంగా బాలకృష్ణ విషయానికి వద్దాం. బాలకృష్ణ అసెంబ్లీకి తాగొచ్చాడు. ప్రధానంగా అదే, తాగొచ్చి అనవసరమైన విషయాలు మాట్లాడాడు, మతి స్థిమితం లేకుండా మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఆయన అలో చేశాడు స్పీకర్, ఆయనకి బుద్ధి ఉందా, ఇది ఆయన మాట్లాడింది. సో బాలకృష్ణ తాగొచ్చాడా లేదా అనే విషయం జగన్ రెడ్డి గారికి ఎలా తెలుసు అంటే, ఇద్దరు కలిసి తాగారా, ఆయన తాగుతుంటే ఈయన సోడా పోసాడా, లేదు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి వాసన చూశాడా, లేదు ఆయన తాగేటప్పుడు ఈయన ఏమన్నా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయా అంటే, ఆధారాలు ఉండి ఉండవచ్చు. ఆయన అభిమాని కాబట్టి మీరు లేవనెత్తున్న అంశాలు, ఆధారాలు లేకుండా మాట్లాడట కదా, ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. మరి ఆయన తాగినట్టు రుజువులు ఉండి ఉంటేనే కదా ఆయన మాట్లాడింది. ఆయన తాగొచ్చాడు నేను ఎట్లా చెప్తాడు, ఎలా చెప్తాడు, బేస్ ఏంటి? ఫస్ట్ పాయింట్, స్పీకర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. ఆ చైర్ని రెస్పెక్ట్ చేయకుండా స్పీకర్ బుద్ధి ఉందా అన్నాడు. ఇది ఒక్కటే కాదు, నర్సీపట్నంలో మొండి గోడలు, ఆయన కట్టించిన మెడికల్ కాలేజీ మొండి గోడలు జనానికి చూపించడానికి వెళ్ళినప్పుడు స్పీకర్కి సిగ్గుందా అని అన్నాడు.
మరి దాని మీద కూడా ఈ మధ్య కాలంలోనే పెద్ద దుమారం లేగింది. సార్, స్పీకర్ గారిని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక స్పీకర్ గారిని అందరూ హౌస్ అంతా కూడా ఎంతో రెస్పెక్ట్గా అధ్యక్ష అంటూ, సార్ అంటూ సంబోధిస్తారు. అసలు కేవలం ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని మీరు ఇందాక కోట్ చేశారు. ఒక ఎమ్మెల్యే, అది అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబంటారు? దీనికి ఒక మీకు గతంలో జరిగిన సంఘటన నేను రిఫరెన్స్ చెప్తా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇలా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సమైక్యాంధ్రలో స్పీకర్గా సురేష్ రెడ్డి అనే అతను ఉండే. ఆ టైంలో కరణం బలరాం అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉండే. అవును. అయితే ఈయన ఆ సందర్భంలో కరణం బలరాం అసెంబ్లీలో కాదు, నాట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద అసెంబ్లీ, బయట ఎక్కడో వేరే సందర్భంలో ఒకసారి మాట్లాడుతూ స్పీకర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు, మాకు అవకాశాలు ఇవ్వట్లేదు అని సాధారణంగా మాట్లాడాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాగా సీరియస్ గా తీసుకొని అట్లా ఎట్లా మాట్లాడతాడు, అసెంబ్లీలో గౌరవానికి భంగం కలిగించే అంశం అని అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ పాస్ చేసి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి కమిటీ డెసిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పట్లో కరణం బలరావుని 6 months సస్పెండ్ చేశారు అసెంబ్లీ నుంచి. ఓకే. దిస్ ఇస్ ద ప్రెసిడెన్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు జగన్ గారి మీద ఈ స్టేట్మెంట్స్ మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్న ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీ సాంప్రదాయాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి, అది ఇంతకు ముందు జరిగిందా, జరగలేదా, ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనేది ఒకసారి మనం సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకుంటే, ప్రివిలేజ్ మోషన్ అనేది ఏంటంటే సభ్యునికి కానీ హౌస్కి కానీ గౌరవాన్ని భంగం కలిగించే విధంగా సభ్యుడు కానీ ఏ వ్యక్తి కానీ ఎక్కడైనా కానీ ఇన్ ద హౌస్ కానీ అవుట్ ఆఫ్ ద హౌస్ కానీ మాట్లాడితే గౌరవానికి భంగం కలిగించేదాన్ని ప్రివిలేజ్ అంటారు. గౌరవ భంగం కలిగితే ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి ఒక నోటీస్ ఇస్తారు స్పీకర్ గారికి. స్పీకర్ కనుక దాన్ని అనుమతిస్తే సభలో చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రివిలేజ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఒక 15 మంది సభ్యులు ఉంటారు, అపాయింటెడ్ బై ద స్పీకర్. ఆ మెంబర్స్ అంతా ఎంక్వైరీ చేసి ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ని మళ్ళీ ఆ సభలో పెట్టి ఇతన్ని సస్పెండ్ చేయాలా, ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకోవాలా అనేది ఒక డెసిషన్ తీసుకుంటారు. మనకి చరిత్ర ఒకసారి పరిశీలించినట్టయితే 2019 లో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏదో చోర్ అన్నాడు గతంలో. దాని మీద పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కి వీళ్ళు పెట్టారు. సో ఇట్లా గతంలో చాలా సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ సాంప్రదాయం పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు. సో ప్రివిలేజ్ మోషన్ కనుక మూవ్ చేస్తే స్పీకర్ని కానీ సభ్యుడిని కానీ, ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే బాలకృష్ణ అనేది గౌరవ సభ్యుడు ఎమ్మెల్యే అసెంబ్లీ నంబర్ 1. ఈయన అసెంబ్లీలో కానీ బయట కానీ గౌరవ సభ్యులను ఉద్దేశించి గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడిన మాట వాస్తవం, రికార్డు ఉంది. స్పీకర్ గారి గౌరవాన్ని భంగం కలిగించే మాట్లాడినట్టు రికార్డు ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ విషయం మీద ఈయన అనుచితమైన వ్యాఖ్యలను తీసుకొని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేసి ఈయన మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళటానికి ఖచ్చితంగా సబ్జెక్ట్ వైజ్ లీగల్ గా, లాజికల్ గా, టెక్నికల్ గా ఒక అవకాశం ఉంది. రెండో అంశం ఏంటంటే ఈయన సభకు వెళ్లకుండా సభలో ప్రస్తావించాల్సిన అంశాలని బయట ఇంట్లో ప్రెస్ మీట్ ద్వారా ప్రస్తావించడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, ఆయనకు ఉపయోగం లేదు, వాళ్ళ పార్టీ నాయకులకు ఉపయోగం లేదు. అదే ఈయన సభలో కనుక ఇటువంటి ప్రస్తావన చేసి ఉండుంటే గవర్నమెంట్ నుంచి నీకు ఆన్ రికార్డ్ ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఆయన పులివెందుల్లో అధ్యక్షుడు అప్పట్లో, అంటే బాలకృష్ణ గారు అభిమాని. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు కానీ లేదా బాలకృష్ణ గారు కానీ సీరియస్ యాక్షన్ గా తీసుకొని ఉంటే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే, జగన్ రెడ్డి గారు ఇందులో ఇంకొక వ్యూహం కూడా ఉంది. కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన వాళ్ళు ఉన్నారు. జనసేనకి ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది అనేది వాస్తవం. అంటే ఏ కులం వాళ్ళు ఆ కులానికే ఓటేస్తారని నేను అనను, వేయకపోవచ్చు కూడా. అయితే జగన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఈ జనసేన పార్టీని కూటమి నుంచి కొద్దిగా డిటాచ్ చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవి గారిని అవమానపరిచిన విషయం బాలకృష్ణ గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, చిరంజీవి గారే స్వయాన అవమానపరచలేదు అని అన్నాడు, అది వేరే విషయం. అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఒకసారి చూసుకున్నట్టయితే 15 సంవత్సరాల కూటమే ఉండాలా, కూటమి విచ్ఛిన్నం కాకూడదు, మనం కలిసే ఉండాలా అని ప్రతిసారి పదే చెప్తున్నాడు. సో వీళ్ళ వ్యూహం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని విచ్ఛిన్నం చేయాలంటే కులం గేమ్ ఒకటి కొంతసార్లు ప్లే చేశారు. అది కందుకూరు విషయంలో కావచ్చు, ఇంకా రకరకాల అంశాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీళ్ళు ఈ గేమ్ ప్లే చేస్తున్నారు, బ్లేమ్ గేమ్. సో అందులో భాగంగానే ఇప్పుడు బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు అనేది అసందర్భం. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఇటువంటి గౌరవానికి భంగం కలిగించే విధంగా స్పీకర్ మీద కూడా మాట్లాడిన సందర్భంలో అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేసి తగిన డెసిషన్ దీనికి అప్రాప్రియేట్ ప్రకారం, రూల్స్ ప్రకారంగా తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా చేయకపోతే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవుతాయి. అది మంచి మెసేజ్ వెళ్ళదు రాజకీయంగా ప్రజలకు కూడా అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అంశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.